హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎం క్రియేషన్స్ ఛానల్. దిస్ ఈజ్ సాబిర్ షేక్ హియర్. మనం ఈరోజు ఈ వీడియోలో ఇండియాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఇన్ఫోసిస్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టూ డిఫరెంట్ జాబ్ రోల్స్ కి. సో ఇన్ఫోసిస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ టూ జాబ్ రోల్స్ కి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలా అదే విధంగా ఈసారి కూడా ఈ టూ జాబ్ రోల్స్ కి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్ తెలుసుకుందాం. దానికి కావాల్సిన రిక్రూట్మెంట్ స్కిల్స్ ఏంటి, అదేవిధంగా దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దాని యొక్క శాలరీ ఎంత ఉంటుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఏ టు జెడ్ మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. దానికి ముందుగా ఫ్రెండ్స్, నా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ఇట్. అప్పుడు మాత్రమే నేను చేసే లేటెస్ట్ గవర్నమెంట్, ప్రైవేట్, ఎంఎన్సీస్, ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ యొక్క జాబ్స్ అయితే మీరైతే రిసీవ్ చేసుకోగలరు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ఇట్. అండ్ బ్యాక్ టు ద కంటెంట్. ఇన్ఫోసిస్ నావిగేట్ టు యువర్ నెక్స్ట్. ఇన్ఫోసిస్ అనేది ఇండియాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అని మనకు తెలిసిందే. ఆ కంపెనీ నుంచి అయితే ఇక్కడ చూడండి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది టూ జాబ్ రోల్స్ కి. ఇన్ఫోసిస్ డిఎస్సి అండ్ ఎస్పీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నమాట. డిఎస్సి అంటే డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ అండ్ అదే విధంగా స్పెషలిస్ట్ ఎస్పీ అంటే స్పెషలిస్ట్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ టూ డిఫరెంట్ జాబ్ రోల్స్ కి అయితే వీలైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు శాలరీ గురించి మాట్లాడుకున్నట్లయితే చూడండి, డిఈ డిఎస్సి అంటే డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ అనే జాబ్ రోల్ కి అయితే వీలైతే 6.25 పర్ ల్యాక్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళకి 6.25 ల్యాక్స్ పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్పెషలిస్ట్ ప్రోగ్రామ్ కి అయితే 9.5 ల్యాక్ పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ఫోసిస్ లో ఇవైతే హైయెస్ట్ ప్యాకేజ్ అన్నమాట. సో ఈ టూ జాబ్ రోల్స్ కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనం దీని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇంకా ఇక్కడ చూడండి, అసలు ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవాలి, అసలు ఎవరు అప్లై చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, బ్యాచెస్ అయితే 2020, అదేవిధంగా 21, 22 ఇయర్స్ వాళ్ళు అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ కోర్సెస్ ఎవరు చేసి ఉండాలి, బిఈ బీటెక్ వాళ్ళు, ఎంఈ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు, ఎంఎస్ వాళ్ళు. సో వీళ్ళు మాత్రమే ఈ టూ జాబ్ రోల్స్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట. సో బిఈ బీటెక్ కానీ, ఎంఈ ఎంటెక్ కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్ లో కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా బీటెక్ లో చాలా కోర్సెస్ ఉంటాయి అన్నమాట. అట్లా చూడండి, కంప్యూటర్ సైన్స్ అని, ఎలక్ట్రానిక్ ఈసీఈ వాళ్ళు, త్రిబుల్ ఈ వాళ్ళు, ఈటీసీ వాళ్ళు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ సైన్స్ టెక్నాలజీ వాళ్ళు, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ చేసిన డిఫరెంట్ బ్రాంచెస్ వాళ్ళు కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ కండిషన్ వచ్చి చూడండి, బ్యాక్లాగ్స్, నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అన్నమాట. సో మీకైతే ఎలాంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. అండ్ పర్సంటేజ్ కూడా మీకు 65% అయితే పక్కాగా ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ లో వాళ్ళు మాత్రమే మీరైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట. బిఈ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, ఎంఈ ఎంటెక్ వాళ్ళు అండ్ ఎంఎస్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం ఇంకా డీటెయిల్ తెలుసుకుంటే చూడండి, డీటెయిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇన్ఫోసిస్ ఎస్పీ అండ్ డిఎస్సి. దీనికి ఇంకా డీటెయిల్ తెలుసుకుంటే చూడండి, ఇంజనీర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అంటే బిఈ బీటెక్ వాళ్ళు, ఎంఈ ఎంటెక్ వాళ్ళు, డిసిప్లైన్ ఫ్రమ్ ఆల్ బ్రాంచెస్ ఆర్ ఎలిజిబుల్. అంటే ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, బీటెక్ లో కానీ, బిఈలో కానీ, ఎంఈలో కానీ, ఎంటెక్ లో కానీ, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎంసీఏ అండ్ ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ స్టాటిక్స్ ఆర్ ఎలిజిబుల్. సో ఎంసీఏ కానీ, ఎంఎస్ లో కానీ ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు అంటే కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ అండ్ స్టాటిక్స్, వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి డీటెయిల్ గా ఎంత పర్సెంటేజ్ ఉండాలి 10th లో, అట్లా మొత్తం ఇప్పుడు మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, 10th లో, అదే విధంగా 12th లో, ఇఫ్ ఇన్ కేస్ మీరు డిప్లొమా చేస్తుంటే డిప్లొమా, లేదు డైరెక్ట్ గా 12th నుంచి మీరు డైరెక్ట్ గా బీటెక్ వస్తే ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎంఈ ఎంటెక్ లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని చూద్దాం. చూడండి, 10th లో కానీ మీకు 12th లో కానీ 60% అయితే మీకు మస్ట్ అండ్ షుడ్ బిగా ఉండాలి. అండ్ డిప్లొమా చేసి ఉంటే వాళ్ళకైతే 65% అయితే ఉండాలి. అండ్ బిఈ బీటెక్ వాళ్ళకైతే 65% అయితే ఉండాలి. ఎంఈ ఎంటెక్ వాళ్ళకైతే నాట్ అప్లికబుల్ అన్నమాట. సో 10th 12th లో అయితే 60% ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిప్లొమా చేసి ఉంటే 65% ఉండాలి. బిఈ బీటెక్ లో 65% అయితే ఉండాలన్నమాట. ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నమాట. అసలు మనకి ఈ ఇన్ఫోసిస్ ఎగ్జామ్ ప్యాటర్న్ గానీ, లేదంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగిద్దో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నమాట. అది చూడండి, ఫస్ట్ అయితే మీకైతే ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే
కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎవరైతే ఆన్‌లైన్ టెస్ట్‌ని క్లియర్ చేస్తారో వాళ్ళకైతే ఒక విర్చువల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆన్‌లైన్ ద్వారా మీరైతే ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీరు ఇఫ్ ఇన్ కేస్ మంచిగా పెర్ఫార్మ్ చేస్తే మిమ్మల్ని సెలెక్షన్ చేసుకుంటారు. సో, దాని ద్వారా మనం అసలు ఆన్‌లైన్ టెస్ట్ ఎట్లా ఉంటది? ప్యాటర్న్ ఏందని ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇన్ఫోసిస్ ఎక్విప్‌మెంట్ టెస్ట్ డీటెయిల్స్ ఫర్ డీఎస్‌సి అండ్ ఎస్‌పీ రోల్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ ఆన్‌లైన్ టెస్ట్ అయితే కోడింగ్ టెస్ట్ అన్నమాట. అది కూడా నంబర్ ఆఫ్ క్వెషన్స్ 3 క్వెషన్స్ ఉంటాయన్నమాట. టైప్ ఆఫ్ క్వెషన్స్ అంటే ఎలా ఉంటాయంటే 3 క్వెషన్స్ కూడా ఒకటైతే ఈజీగా ఉంటది. ఇంకోటి కొంచెం మీడియం అండ్ హార్డ్ ఉంటదన్నమాట. సో, మీకు ఆన్‌లైన్ టెస్ట్ అయితే హ్మ్, టోటల్‌గా కోడింగ్ మీద అయితే మీకైతే ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో కూడా మీకు 3 క్వెషన్స్ ఇస్తారనమాట. 3 అవర్స్ ఉంటదనమాట టైమింగ్ అయితే. ఆ 3 క్వెషన్స్‌లో ఒకటైతే ఈజీగా ఉంటది. ఇంకొంచెం అయితే మీడియంగా ఉంటది. ఇంకోటి థర్డ్ క్వెషన్ అయితే కొంచెం హార్డ్‌గా ఉంటదనమాట. సో, ఇలా 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే మీకైతే ఆహ్, ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ 3 టైప్ ఆఫ్ క్వెషన్స్‌ని మీరైతే ఏ లాంగ్వేజ్‌లో అయినా రాసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. చూడండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలౌడ్ అంటే సి గాని, సి ప్లస్ ప్లస్ గాని, జావా గాని, పైథాన్ గాని, జావా స్క్రిప్ట్‌లు గాని మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్‌లో మీరైతే రాయొచ్చు. కానీ ఈ 5 లాంగ్వేజ్‌లో మాత్రమే యూజ్ చేసుకొని మీరైతే ఆ కోడింగ్ టెస్ట్‌నైతే మీరైతే రాయాల్సి ఉంటది. సి గాని, సి ప్లస్ ప్లస్ గాని, జావా గాని, పైథాన్ గాని లేదా జావా స్క్రిప్ట్ గాని. ఇట్లా ఈ 5 లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని మీరైతే ఎగ్జామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇదైతే ఓవరాల్ ప్రాసెస్ అండి. అసలు ఎట్లా ఎవరు అప్లై చేసుకోవాలి? ఎంత క్వాలిఫికేషన్ ఏంటి? అసలు ఎంత పర్సెంటేజ్ ఉండాలి? ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తారు? అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఎగ్జామ్‌లో ఎలాంటి క్వెషన్స్ వస్తాయి? అండ్ ఏ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవాలి అనేది మనకి. అండ్ ఇప్పుడు మీకు ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను ఇప్పుడైతే డీటెయిల్‌గా చెప్తాననమాట. మీరు అప్లై చేసుకోవడానికి ఈ యొక్క లింక్‌ని అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవడానికి కూడా లాస్ట్ డేట్ వచ్చి మీకు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 14థ్ అక్టోబర్ అనమాట. సో, ఈ మంత్ 14థ్ అక్టోబర్ అయితే మీకైతే లాస్ట్ డేట్ అనమాట. సో, ఎవరైతే అప్లై చేస్తారో 14థ్ వాళ్ళకైతే మేబీ అక్టోబర్ 20 నుంచి 23, 24 ఆ డేట్స్‌లో అయితే మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా చాలా ఫాస్ట్‌గా ఉంటదనమాట. సో, ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ అప్లై చేసుకోవాలనమాట. ఈ లింక్‌నైతే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దాని మీద క్లిక్ చేయంగానే మీకు స్క్రీన్ అయితే ఇలా ఓపెన్ అవుతది చూడండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయంగానే మీకు స్క్రీన్ అయితే ఇలా ఓపెన్ అవుతదనమాట. సో, మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లే చూడండి, ఇన్ఫోసిస్ ఆఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఇక్కడ లింక్ కూడా మీరు చూసుకోవచ్చు. surveyinfosys.com అని. అండ్ మీకు ఎగ్జామ్ అయితే మేబీ చూడండి అక్టోబర్ 22 నుంచి మేబీ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకోవడానికి జస్ట్ స్క్రోల్ చేసుకొని కిందకొచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి. ఐ అగ్రీ దట్ ఐ హావ్ రీడ్ ఆల్ ద అబౌట్ డిక్లరేషన్ అనే దాన్ని టిక్ చేసి ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట. యాక్సెప్ట్ మీద క్లిక్ చేయంగానే మీకైతే ఇట్లా వెరిఫికేషన్ మెయిల్ అనే ఒక స్క్రీన్ అయితే ఓపెన్ అవుతదన్నమాట. ఇక్కడ మీ మెయిల్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీరు సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయంగానే మీ మెయిల్‌కి మీరిక్కడ ఏం ఎంటర్ చేస్తారో, ఏ మెయిల్ అయితే ఎంటర్ చేస్తారో ఆ మెయిల్‌కి అయితే ఒక ఓటీపీ అయితే ఆహ్, సెండ్ చేయడం జరుగుతుంది. ఆ ఓటీపీని బేస్ చేసుకొని మీరు ఇంకా మిగతా అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. సో, మీరైతే ఇన్ఫోసిస్‌కి అప్లై చేసుకోవాలి. ఇదైతే ఓవరాల్ ప్రాసెస్ అండి. మీరు అప్లై చేసేటప్పుడు లేదంటే అప్లై చేసే ముందు మీకేమైనా డౌట్స్ ఉన్నా నన్నయితే కామెంట్స్‌లో అడగండి. నేనైతే హెల్ప్ చేస్తాను. అదే విధంగా మీకు ఎలాంటి జాబ్స్ కావాలో అనేది కూడా నన్ను కామెంట్స్‌లో అడిగితే నేను దాన్ని బేస్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే చేస్తాను. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి దీని యొక్క లింక్‌ని కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ఇట్. అండ్ అదే విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ లింక్, నా ఇన్‌స్టా ఛానల్ లింక్ 2 నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు జాయిన్ అయ్యి ఎక్కడైనా డౌట్స్ అడగొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇన్‌స్టా ఛానల్ వర్క్ అవ్వకపోతే దాని యొక్క ఐడీ కూడా ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు జాయిన్ అయ్యి డౌట్స్ అడగొచ్చు. నో ప్రాబ్లమ్. అండ్ థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.